లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. నమస్తే అండి, నా పేరు రంజిత్ రెడ్డి. నేను మెడికవర్ హాస్పిటల్లో క్లస్టర్ హెడ్గా పనిచేస్తున్నాను. మా మెడికవర్ హాస్పిటల్ తపన ఏంటంటే లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని, వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము చాలా ఊర్లలో ఇట్లా రిమోట్ ఏరియాస్లో మనము డాక్టర్స్ని తీసుకొచ్చి, సూపర్ స్పెషలిస్ట్ని తీసుకొచ్చి క్లినిక్ స్టార్ట్ చేశాము. మనం అటు కావలి నుంచి మొదలు పెడితే ఇక్కడ ఆత్మకూరులో, వింజమూరులో వెళ్తున్నారు. మళ్ళీ ఇటు కింది వైపు ఉదయగిరి అట్లా అక్కడికి వెళ్తున్నారు. నాయుడుపేట అట్లా అన్ని ఊర్లో వెళ్తున్నారు. అందులో భాగంగా మేము ఇప్పుడు ఇక్కడ నెలలో ఆల్మోస్ట్ వారంలో 2 రోజులు 3 రోజులు మా మెడికవర్ స్పెషలిస్ట్ ఇక్కడికి వస్తారు. ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉండి ఇక్కడ డయాగ్నోసిస్ చేసి అంత దూరం వచ్చే పని లేకుండా ఇక్కడే వాళ్ళ ఊర్లో దగ్గరనే, వాళ్ళ ఇంట్లో దగ్గరనే వచ్చి ట్రీట్మెంట్ అందిస్తారు. అవసరం అనుకుంటే అక్కడికి రమ్మంటారు నెల్లూరుకి, లేకపోతే మోస్ట్లీ అన్ని ఇక్కడే జరిగిపోతాయి. ఇక్కడ చాలా హాస్పిటల్స్తో మేము టైఅప్ అయ్యి డిఫరెంట్ హాస్పిటల్స్లో ఇక్కడ వస్తున్నాం. ఆ లిస్ట్ మీకు షేర్ చేశాము. సో మా రిక్వెస్ట్ ఏంటంటే పత్రికాముఖంగా మీ ద్వారా మేము తెలియచేది ప్రజలకి, ఈ ఫెసిలిటీ వాడుకోండి. ఫెసిలిటీ అండ్ పోస్ట్ ట్రీట్మెంట్ కూడా మళ్ళీ ఫాలోఅప్ కేర్కి నెల్లూరు వరకు రాకుండా ఇక్కడే అన్ని అందుబాటులో స్పెషలిస్ట్ వస్తున్నారు కాబట్టి ఫాలోఅప్ కేర్ కూడా ఇక్కడే చేయించుకోవచ్చు అని మనవి. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ జయరామ్, కార్డియాలజిస్ట్, ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్ నెల్లూరులో పనిచేస్తాను. గత 4-5 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. మాది ఇక్కడ లోకల్ ఆత్మకూరు దగ్గర మడిపాడు మండలం. ఈ మెడికవర్ హాస్పిటల్లో సర్వీసెస్ అన్నీ కూడా పెరిఫెరీగా ఎక్స్టెండ్ చేద్దామనే ఉద్దేశంతో ఆల్రెడీ జరుగుతున్నాయి. దీన్ని ఇంకా పొటెన్షియేట్ చేద్దామనే ఉద్దేశంతో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏ రూపంలో పోతుందంటే అవుట్ రీచ్ క్లినిక్స్ అంటారు, ఓఆర్సీస్ అంటారు. అంటే పెరిఫెరీగా ఆత్మకూరు, ఉదయగిరి, గూడూరు, నాయుడుపేట కానీ అటుపోతే కావలి, కందుకూరు ఏరియాస్లో అక్కడుండే లోకల్ హాస్పిటల్లో వారానికి 2 వారాలకు 3 వారాలకు ఒకసారి స్పెషలిస్ట్ డాక్టర్స్, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్, స్టార్టింగ్ ఫ్రమ్ కార్డియాలజిస్ట్ నుంచి ఈఎన్టీ కానీ, ఆర్థోపెడిషన్ కానీ, న్యూరో సర్జరీ కానీ, న్యూరాలజీ కానీ, ఈవెన్ క్యాన్సర్ డాక్టర్స్ కూడా వస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దానికి పోయే ముందు ఒక పేషెంట్ ఏదైనా ఇక్కడ లోకల్ హాస్పిటల్కి వచ్చి ఏదైనా గుండె నొప్పితో వచ్చినప్పుడు అక్కడ లోకల్ డాక్టర్ చూసి ఈసీజీలో తేడాలు ఉన్నాయి, పెద్ద హాస్పిటల్కి పోయి యాంజియోగ్రామ్ చేసుకోవాలి, స్టంట్ వేసుకోవాల్సి, కొద్దిగా ఎర్లీగా పోవాల్సింది, గుండె జబ్బు కదా, లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో తొందరగా చెప్తారు. అప్పుడు వాళ్ళు చాలామంది మెజారిటీ పీపుల్ ఏంటంటే రిలేటివ్గా అండర్ ఎడ్యుకేటెడ్ ఉంటారు. చాలా తక్కువ మంది ఎడ్యుకేటెడ్ ఇమీడియట్గా పలానా చాలని మనకు తెలిసి ఇమీడియట్గా వెళ్ళిపోతారు. చాలా తక్కువ మంది వచ్చే ఈ పరిసరాల్లో ఉండే వాళ్ళంతా కూడా ఒక 70% అంతా కూడా రిలేటివ్గా అవగాహన ఉండదు. ఎక్కడికి పోవాలి, పర్టికులర్ డిసీజ్ వచ్చే జబ్బు వస్తే ఎక్కడికి, ఏ ఏరియాకి పోవాలి, ఏ డాక్టర్కి పోవాలి, ఎక్కడికి పోవాలి అనేది కరెక్ట్గా ఛానల్ అనేది తెలియదు. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ అబ్రామ్ హాస్పిటల్కి ప్రతి నెల 3వ శనివారం నేను వస్తుంటాను గుండె డాక్టర్గా. ఒక చిన్న ఈసీజీలో తేడాలు ఉండి గుండె నొప్పితో పేషెంట్ వచ్చారని డాక్టర్లు ఎక్కడ ఉండే డిఎంఓ నాకు కాల్ చేస్తారు. ఇమీడియట్గా పేషెంట్ అనేది ఎక్కడ ఎవరిని అడగకుండా నేరుగా మెడికవర్ హాస్పిటల్కి వస్తే టైం వేస్ట్ అవ్వకుండా ఎర్లీగా ట్రీట్మెంట్ అవుతుంది. ఆ ట్రీట్మెంట్ నిమిషాలు ఇంపార్టెంట్. గుండెకి సంబంధించి, స్ట్రోక్కి సంబంధించి ట్రీట్మెంట్ నిమిషాలు కట్ చేయకుంది లైఫ్ ఎక్స్పెక్టెన్సీస్ తగ్గిపోతే ఈవెన్ మార్టాలిటీ కూడా పెరుగుతుంది, గుండెకి ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరుగుతాయి. సో అట్లాంటప్పుడు ఆ గుండె జబ్బును మనం ఎర్లీగా ట్రీట్ చేసుకోవాల్సి వస్తుంది. టైంకి ట్రీట్ చేసుకోవాలి, కరెక్ట్ టైంకి తీసుకోవాలి, కరెక్ట్ డాక్టర్ కాడికి పోవాలి. 3 ఇంపార్టెంట్. ఒకటే కరెక్ట్ టైంకి పోవాలి, కరెక్ట్ డాక్టర్ దగ్గర పోవాలి, కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో దానికి కరెక్ట్ ఛానల్ అనేది ఏర్పడుతుంది ఈ ఓఆర్సీ క్లినిక్ ద్వారా. కరెక్ట్ టైంకి కరెక్ట్ డాక్టర్ దగ్గరికి పోవడం అనేది, ఇది ఒక గుండె జబ్బు ఒకటే కాదు, మిగిలిన డిపార్ట్మెంట్లో కూడా ఈవెన్ న్యూరో సర్జరీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ లోపల క్లాట్ ఫామ్ అయింది, అది ఇమీడియట్గా సర్జరీ చేసి తీసేయాలి. డిలే అయ్యేకొంది 4 అవర్స్ డిలే అయ్యేకొంది బ్రెయిన్ చచ్చిపడిపోయిందంటే కాల్ చేయబడిపోయి మంచాన్ని పడిపోతారు. తర్వాత చేసిన ఉపయోగం ఉండదు. 4 అవర్స్ దాటిందంటే ఆ థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ ఇవ్వకపోయిందంటే, ఆ నరాలన్నీ చచ్చిపడిపోయిందంటే కాలు పక్షవాతం వచ్చి మంచాన్ని పడిపోతారు, పేషెంట్ డిపెండ్ అయిపోతారు. ఫ్యామిలీ ఎంత లైఫ్ అంతా మన రోడ్డున పడుతుంది. ఒక డిపెండ్ అయ్యే పర్సన్ కానీ హార్ట్ అటాక్ కానీ పక్షవాతం వచ్చిందంటే ఫ్యామిలీ అంతా రోడ్డున పడిపోతుంది. సో అట్లాంటిది ఆ టైం అనేది ఇంపార్టెంట్. ఏది గుండె జబ్బులు కానీ, నరాల జబ్బులు కానీ, ఏ ట్రీట్మెంట్కి అయినా. దానికోసం ఏంటంటే ఇట్లాంటి క్లినిక్స్ అనేవి
మీకు ఒక పర్టికులర్గా 3 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి కరెక్ట్ ఛానల్ ఉపయోగపడవు. కరెక్ట్ ఛానల్ కంటే ఒక ఛానల్ ఏర్పాటు అవుతుంది మీకు. పర్టికులర్ డాక్టర్ ఆ టైంకి వస్తారు, ఈ డాక్టర్కి ఈ స్పెషాలిటీ డాక్టర్ ఇక్కడికి వస్తారు, ఆ హాస్పిటల్లో ఉంటారు కాబట్టి ఎక్కడ ఎవరిని అడగవల్ల. తెలియని వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడి నుంచి గుండె జబ్బు అని చెప్పగానే కంగారు పడిపోయి బయటికి పోగానే హాస్పిటల్ నుంచి బయటికి రాగానే ఫస్ట్ అడిగేది ఆటో వాళ్ళని అడుగుతారు. నెక్స్ట్ ఎవరిని అడుగుతారు, ఎవరైనా తెలిసిన అంటే అంబులెన్స్ వాళ్ళని అడుగుతారు. వాళ్ళు ఏదో మిస్ హ్యాండిల్ చేసి ఎక్కడెక్కడికో ఏదో చిన్న హాస్పిటల్ ఆడికి పోయి జబ్బు ముదురుతుంది, ఆ నుంచి ఇంకొక హాస్పిటల్కి పోతారు. చివరికి మన దగ్గరకు వచ్చే కరెక్ట్ ట్రీట్మెంట్ కరెక్ట్ డాక్టర్ దగ్గరకు వచ్చేసరికి డిలే అయిపోతుంది. వచ్చే హాస్పిటల్కి వచ్చే గుండె జబ్బు పేషెంట్లు అందరికీ 170 మంది డిలే అవుతుంది. 170 మంది డిలే అవుతుంది. ఆ డిలే అయిన వల్ల ఏంటంటే గుండె మయోకార్డియం కానీ బ్రెయిన్కి సంబంధించిన నరాలు కానీ చచ్చుబడిపోయిన తర్వాత ఆ బ్లడ్ సప్లై ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇచ్చినప్పుడు కూడా ఉపయోగం అనేది తక్కువ ఉంటుంది. పేషెంట్ అనేది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇంకా పడిపోతుంది. సో అట్లాంటి వాటికి ఏంటంటే ఈ ఛానల్స్ అనేది కరెక్ట్గా ఉపయోగపడతాయి ఇట్లాంటి క్లినిక్స్ అనేవి. అదొకటి. రెండవది ఏంటంటే కొంతమంది పేషెంట్స్కి అక్కడ సర్జరీ అయిపోయి ఉంటుంది, బైపాస్ అయినా కానీ స్టంట్ వేసిన పేషెంట్స్ కానీ ఏదో వేరే నాన్ కార్డియాక్ సర్జరీస్ ఏదైనా మేజర్ సర్జరీ అయినప్పుడు కానీ ఎక్కువ మంది డిపెండెన్సీ ఉంటుంది. పని బాగొట్టుకొని అది పనిగా కారు మాట్లాడుకొని బస్సులో రాలేరు అందరికీ కార్లు ఉండవు. సో అది పనిగా ఒక పని మాట్లాడుకొని కూడా ఒక మనిషి రావాల్సి వస్తుంది. పని బాగొట్టుకొని పేషెంట్ తీసుకొచ్చి రోజంతా అక్కడ బాగొట్టుకొని పొద్దున పోతే సాయంత్రం 6-7 అవుతుంది. సో చేతిలో ఒక 5-6 వేలు డబ్బులు పోతాయి. సో ఇట్లాంటి ట్రీట్మెంట్ బర్డన్ తగ్గించుకోవడానికి ఒకటి కరెక్ట్ ఛానల్ ఏర్పడుతుంది. రెండోది ట్రీట్మెంట్ బర్డన్ అనేది పేషెంట్ మీద ఉండదు, పేషెంట్ ఫ్యామిలీ మీద ట్రీట్మెంట్ బర్డన్ పడకుండా వీళ్ళంత తక్కువ ఖర్చులో పేషెంట్ ఫాలోఅప్కి పోయి ఇస్తూ ఉంటారు. ఆపరేషన్ అయిన పేషెంట్స్ అక్కడికి పోకోకుండా ఇక్కడే ఫాలోఅప్ చేసుకోవచ్చు. సర్జరీ అయిన పేషెంట్ సర్జరీ అయిన తర్వాత ఫస్ట్ 1-2 ఫాలోఅప్లు అక్కడ చూసుకున్నా ఇంకా 3rd ఫ్లోర్ మీద మిగిలిన నెల ఇక్కడ కావాలంటే చూపించుకోవచ్చు. ఎందుకంటే పర్టికులర్ డాక్టర్ ఎక్కడికి వస్తున్నాడు కాబట్టి. సో అట్లా దాని పరంగా ట్రీట్మెంట్ కాస్ట్ అనేది తగ్గుతుంది, పేషెంట్కి ఫ్యామిలీకి బర్డన్ తగ్గుతుంది, ఈవెన్ ట్రీట్మెంట్ ఖర్చు కూడా తగ్గుతుంది. ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటంటే పేషెంట్లకి సాటిస్ఫాక్షన్ నమ్మకం కుదురుతుంది. పర్టికులర్ డాక్టర్ కానీ హాస్పిటల్ మీద కానీ ఆ ట్రీట్మెంట్ మీద కానీ నమ్మకం అనేది పెరుగుతుంది. ఒరే మన డాక్టర్ మన కాడికి వచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నారా, ఈ పేషెంట్లీ నమ్మకం కుదురుతుంది, ట్రీట్మెంట్ మీద పాజిటివ్ ఇంప్రెషన్ అనేది పెరుగుతుంది. సో దీని పరంగా ఈ రకంగా 3 రకాలుగా ఉపయోగపడుతుంది. దాన్ని అందరికి కూడా మీ మీడియా మిత్రుల ద్వారా ఈ చుట్టుపక్కల ఉండే మండలాలందరూ కూడా ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా సర్వీసెస్ అన్నీ కూడా సద్వినియోగం చేసుకోమని కోరుకుంటున్నాం. ఇంకా కూడా ఈ చుట్టుపక్కల ఆత్మకూరు సరౌండింగ్స్లో ఉండే మట్టిపాడు మండలం కానీ ఈ చుట్టుపక్కల ఉండే మండలాలన్నింటిలో కూడా మండల హెడ్ క్వార్టర్స్ అందులో కూడా మనం ఫ్రీగా మెగా క్యాంపులు అనేవి ప్లాన్లు ఉన్నాయి ఫ్యూచర్లో, అవి కూడా ఏర్పాటు చేస్తాము హాస్పిటల్ సపోర్ట్న. ఈ హాస్పిటల్లో మెడికవర్ హాస్పిటల్ ఆల్మోస్ట్ ఆల్ డిపార్ట్మెంట్ అన్ని సూపర్ స్పెషాలిటీలో మంచి డాక్టర్స్ ఉన్నారు. దాన్ని మీరు పాజిటివ్ వేలో ప్రమోట్ చేసుకొని సర్వీస్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈవెన్ మనం క్యాష్లెస్ సర్వీసెస్ కానీ ఎంప్లాయీస్ ఏంటి ఈహెచ్ఎస్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఆరోగ్యశ్రీ కానీ రకరకాల సర్వీసెస్ అన్నీ మీరు చెన్నైకి పోవడం అవసరం లేదు. చెన్నైకి పోవాల్సిన 99% సర్వీసెస్ అన్నీ కూడా మన మెడికవర్లో ఏర్పాటు చేస్తున్నారు విత్ యూరోపియన్ స్టాండర్డ్స్. వాటిని అన్నింటిని కూడా మీరు ప్రాపర్గా యూస్ చేసుకొని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. హోమ్ మేకర్ అయినా కంటెంట్ క్రియేటర్ అయినా కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store